వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై దాడి చేస్తున్న సందర్భంగా అక్కడ భీతావాహమైనటువంటి ఒక భయాందోళన. 108 మంది విద్యార్థినీలను ఒకే స్కూల్పై బాంబు వేస్తే చనిపోవడం సందర్భంగా అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకే దగ్గర సమాధి. అసలు ఏంది అమెరికాకు, ఇజ్రాయెల్కు కావాల్సింది ఏంది? ఇరాన్లో ఏముంది? అమెరికా ఎందుకు ఇలా? అమెరికా సామ్రాజ్య ప్రపంచంలో ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు మేధావులు. అమెరికా అనేది ఒక సామ్రాజ్యవాదపు దేశమని, దానికి వాళ్ళు చెప్తే వినకపోతే ఎవరినైనా ఇట్లా సంవరిస్తామని, ఆధిపత్యాన్ని చూయిస్తున్న సందర్భం అని చెప్తున్న సందర్భం. ఇవాళ ఇరాన్లో ఖమేనీ 87 సంవత్సరాల ఒక బహుముఖ ప్రజ్ఞశాలి మేధావి, ఆ దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న సందర్భంలో ఆ దేశ రక్షణ వలయంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా పొగుడుతున్న సందర్భం. ఆ నేపథ్యంలో ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ, ట్రంప్ లాంటి వాళ్ళు ఒక ఆధిపత్య దురహంకారపు వైఖరితోని అక్కడ బాంబులు వేసి ఆ సమాజంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ, మనుషులను చంపుతూ, మానవ విలువలను మంటగలుపుతూ ఒక ఆధిపత్యాన్ని సూచిస్తున్న సందర్భం. కాబట్టి యుద్ధం వల్ల జరిగే లాభాలేంటి, నష్టాలేమిటి? యుద్ధము పేదరికాన్ని మిగులుస్తుంది, మానవ సంబంధాలను, కుటుంబాలను, అనేక రకాల ఒక అమానవీయమైనటువంటి విలువలను నిలుపుతుంది. ఒక మనిషి చూడలేని ఒక దురాఘాతమైన ఆలోచనతోటి యుద్ధం అనేది ఒక భీకరమైనటువంటి భయంకర దృశ్యాలను చూస్తుంది. చిన్నపిల్లలు చనిపోతూ ఆ యుద్ధంలో కోల్పోయిన శిథిలమైనటువంటి ప్రాంతంలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ బడులు ఏం కావాలి? వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ గుడులు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ జీవితాలు. కాబట్టి ఇక్కడ ప్రపంచం అందరూ కూడా ఈ అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ, అదే క్రమంలో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి కూడా యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో అమెరికాకు ఒక చీమ కుట్టినట్లయినా లేని సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఈ యుద్ధం అనేది 3వ ప్రపంచ యుద్ధానికి కారణం కావడానికి ముందుకు నడుస్తుంది. యూరోప్లో చాలా దేశాలు కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నామని మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి యుద్ధము అనేది కాకుండా ఇరాన్లో ఒక శాంతి సామరస్యాన్ని నెలకొల్పే విధంగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో ఆలోచించి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన దేశ ప్రధాని కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ముస్లింలు అనగానే ఉగ్రవాదులని, ముస్లింలో మేధావులు ఉండరని అనేక రకాలుగా తప్పుడు విధానాలను మాట్లాడుతున్న వారు ఉన్నారు. కాబట్టి యుద్ధం ఎక్కడైనా, భారతదేశంలో అయినా, ఇరాన్లోనైనా, ఎక్కడైనా మనుషులను సంవరిస్తున్నది, మానవత్వాన్ని మంట కలుపుతున్నది, మనుషుల జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్పై చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచమంతా స్పందించాలి. మానవతా విలువలను నెలకొల్పాలి. ఇరాన్ దేశంలో 87 సంవత్సరాల ఒక వృద్ధ నేతను, వృద్ధ రాజకీయ బహుముఖ ప్రజ్ఞశాలిని అలా బాంబులేసి చంపడం అనేది అత్యంత దుర్మార్గమని ప్రపంచం మాట్లాడుతుంది. ప్రపంచ మేధావులు, ఉదరవాదులు, ప్రజాస్వామ్యవాదులు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తున్న సందర్భం. కాబట్టి ఖమేనీ హత్య అనేది ఆధిపత్యానికి సూచకం. ఎందుకంటే లెనిన్ మహాశయుడు చెప్పినట్లుగా ఇది పెట్టుబడిదారి దశ, అత్యున్నతమైన దశ సామ్రాజ్యవాదం అని చెప్పినైతే ఒక 100 ఏళ్ల కింద చెప్పిండో అది సాక్ష్యం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ రూపంలో వస్తుంది అనేటువంటి సాక్ష్యం ఈ ప్రపంచం అంతా మాట్లాడుతున్నది. కాబట్టి మా వర్తమానం ఛానల్ నుంచి కూడా ఖమేనీ హత్యకు మేము తీవ్రంగా ఖండిస్తూ యుద్ధాన్ని ఆపి అక్కడ ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పాలని ప్రత్యేకంగా తెలియపరుస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.